అందరికీ నమస్కారం అండి. సామాన్యంగా శివాలయాలంటే శివుడి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. పరమేశ్వరుడి వాహనము నంది అనే చెప్తుంటారు. అయితే పరమేశ్వరుడు కప్ప మీద కూర్చొని ఉండే వింత ఆలయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఆలయము ఉత్తరప్రదేశ్లో ఉంది. నర్మదేశ్వర మహాదేవ్ ఆలయము ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరి జిల్లాలోని పోయల్ పట్టణంలో ఉంది. ఈ ఆలయము లంకింపూర్ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో లంకింపూర్ సీతాపూర్ రహదారి మీద ఉంది. ఈ ఆలయము ఒక పెద్ద కప్ప ఆకారంలో ఉన్న వేదిక పైన నిర్మించబడింది. అందుకే దీన్ని కప్పగుడి అని కూడా పిలుస్తారు. పోయల్ సంస్థానానికి చెందిన రాజా బక్షీ సింగ్ ఈ ఆలయాన్ని 1860 1870 మధ్య నిర్మించారు. దీని వెనక ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఈ కథ ప్రకారము ఒకసారి తీవ్రమైన కరువు ఏర్పడింది. రాజు శివభక్తుడు ఒక తాంత్రికుడి సలహా మేరకు మండూక తంత్రం ఆధారంగా ఈ ఆలయాన్ని కప్పాకారంలో నిర్మించాడు. ఈ ప్రాంతాన్ని వరదలు కరువుల నుంచి రక్షించటమే ఈ ఆలయం యొక్క ఉద్దేశము. ఈ ప్రాంతాన్ని కరువు కాటకాల నుంచి రక్షించటమే ఈ ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ఆలయము రాజస్థానీ వాస్తుశిల్పం ఆధారంగా రూపొందించబడింది. వాస్తు నిర్మాణ శైలి చాలా ప్రసిద్ధంగా ఉంది. ఈ ఆలయము ఒక భారీ కప్ప ఆకారంపై నిర్మించబడింది. దాని మీద శివాలయం కొలువై ఉంది. ఈ ఆలయము రాజస్థానీ వాస్తుశిల్ప నిర్మాణంలో నిర్మించబడింది. ఈ ఆలయం ఒక కప్ప ఆకారంలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయం పైన శివాలయాన్ని నిర్మించారు. సామాన్యంగా శివాలయంలో నంది విగ్రహము కూర్చొని కనపడుతుంది. అయితే ఈ ఆలయంలో నంది విగ్రహము నిలబడి మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ శివుడు నంది మీద కాకుండా కప్ప మీద కూర్చొని మనకు దర్శనమిస్తాడు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయము మండూక తంత్రం ఆధారంగా నిర్మించబడింది. ఆలయంలో ఉన్న శివలింగము రోజుకు 3 సార్లు రంగులు మారుతుందని చెప్తారు. ఈ శివలింగాన్ని నర్మదా నదీ తీరం నుంచి తీసుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.